గుడ్డు పులుసు చేసుకుందాం ఈరోజు. దానికి ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకుందాం. గుడ్ల పులుసుకి మెయిన్గా గుడ్లు ఇట్లా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ పెట్టిన తర్వాత అది కాగిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఈ గుడ్లను కట్ చేసుకోకపోతే పేలుతాయి కాబట్టి కట్ చేసుకొని కాసేపు వాటిని వేయించుకోవాలి. ఈ టెక్స్చర్లో వేగిన తర్వాత ఇవి తీసేయాలి. వీటిని పక్కన పెట్టుకొని గుడ్డు పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, జస్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇది కారం, ధనియాల పొడి, పసుపు, ఇంతే. ఇప్పుడు ఏ దానికైనా ఏ పులుసుకైనా ఫస్ట్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దెన్ పచ్చిమిర్చి ఈ మాత్రం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి జస్ట్ ఫ్యూ సెకండ్స్ వేపేసి ముందే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాం. పులుపు మీకు తగినంత వేసుకోండి, మేము ఎక్కువ పులుపు తినము, సో దానికి తగ్గట్టు పులుసు పోసాను. రసం పోసేసిన తర్వాత వాటర్ మనకి ఎంత కావాలన్నది వాటర్. ఇప్పుడు ఇట్లా మసలడం స్టార్ట్ అయింది కదా. జీలకర్ర, మెంతి పొడి 2 డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను నేను. పులుసులు, చారులు, సాంబార్లు అట్లాంటి వాటిలో వేస్తే ఇది సూపర్గా ఉంటుంది. ఇంకా వేరే సాంబార్ మసాలాలు ఏం అవసరం, ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది. చక్కగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఈ పులుసు మసిలిన తర్వాత ఈ ఎగ్స్ వేసేసుకుందాం. మెయిన్వైల్ దీంతో పాటు కీన్వా రైస్ అవుతుంది, వైట్ రైస్ అవుతుంది. ఇందాక జీలకర్ర, మెంతి పొడి వేసాం కదా, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇది మసిలేటప్పుడు వేస్తే సూపర్గా దాని టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఆ వాసనకే ఆకలి, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే గుడ్డు పులుసు రెడీ. వేడిగా బాస్మతి రైస్, కీనువా కలిపి వండిన రైస్ గుడ్డు వేసుకొని చక్కగా పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. బాయ్.